హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. చాలామంది క్యారెట్ అంటే ఇష్టపడరు కదా, పిల్లలు పెద్దలు కూడా. అలాంటి వారి కోసం ఇలాగ చక్కగా పచ్చడి చేసి పెట్టామనుకోండి, సూపర్ టేస్టీగా యమ్మీగా తినేస్తారు. చూస్తుంటేనే లిక్వైజ్గా యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి, యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడు వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 క్యారెట్లు తీసుకున్నానండి. ఇక్కడ నేను వీటిని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగా వీటిని వేయించుకోవాలి. ఇంకా ఇవి వేగుతూ ఉన్నప్పుడే దీంట్లోకి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. ఇలాగ పచ్చి కొబ్బరి ముక్కలు మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా నేను వీటిని కూడా ఈ క్యారెట్ ముక్కలతో పాటు వేయించుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 5-6 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే దీంతోపాటు కొన్ని మినపప్పు కూడా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. ఇంకా ఇక్కడ నేను ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదు, ఉన్న ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇదే ఆయిల్ తోటి ఇంకా ఇలాగ వీటిని వేయించుకోవాలి. వేయించుకుంటూ దీంతోపాటు కొంచెం వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసాను. ఇంకా చక్కగా ఇవి వేగిపోయాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని కొంతసేపు చల్లారనివ్వాలి. ఇవి కొంతసేపు చల్లారిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఇంకా ఇవి వేసుకొని ఇంకా అలాగే క్యారెట్ కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నాం కదా, ఇంకా వాటిని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఇంకా వాటిని గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకా అదే ప్యాన్లోకి ఒక గరిటెడు వరకు ఆయిల్ వేసి దీంట్లోకి కొంచెం మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే దీంట్లోకి ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇది కొంచెం చిటపటలా ఆడిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసాం కదా ఈ క్యారెట్ పచ్చడి, ఇంకా ఈ పచ్చడి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకోవాలండి. చక్కగా మొత్తం కూడా మంచిగా కలిసేలాగా. ఇంకా ఎప్పుడైతే మనం ఈ పోపులోకి మనం రెడీ చేసిన ఈ పచ్చడి వేసామో ఇంకా మంచిగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుందండి స్మెల్ అయితే. అలాగే రుచి కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలాగా ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ. ఇంక అంతేనండి, స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామనుకోండి, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అయిపోద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.